తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత కనపర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 116 స్థానాలకు గాను 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. 13 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. వార్డుల వారీగా చూస్తే 2582 వార్డులు సగానికి పైగా కాంగ్రెస్కే దక్కాయి. కాంగ్రెస్కు 1493, బీఆర్ఎస్కు 717, బీజేపీకి 261, ఇతరులు 256 స్థానాల్లో గెలుపొందారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత కనపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 116 స్థానాలకు గాను 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. వార్డుల వారీగా చూస్తే 2582 వార్డుల్లో సగానికి పైగా కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. కాంగ్రెస్ 1493, బీఆర్ఎస్ 717, బీజేపీ 261, ఇతరులు 256 స్థానాల్లో గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని రేవంత్ కొనియాడారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel